తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాల్ని అమలు చేస్తుంది. తాజాగా ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆ పథకం పేరు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ప్రిలిమ్స్కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి ₹1,00,000 మేర ఆర్థిక సహాయాన్ని అందచేయనున్నారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఈ పథకాన్ని రూపొందించింది. అవసరమైన ఆర్థిక చేయూతను అందజేస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులకు అవసరమైన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. లబ్ధి పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణుడై ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం ₹8,00,000 లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఈ పథకం ద్వారా గతంలో ఎలాంటి ప్రయోజనాన్ని కూడా పొంది ఉండకూడదు. అభ్యర్థులు వారి సివిల్స్ ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందగలరు. దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను రాస్తున్న వారి సంఖ్య దాదాపుగా 14 లక్షలుగా ఉంటుంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి 50,000 మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు సింగరేణి కాలరీస్ అంచనా వేసింది. సివిల్స్ ప్రాథమిక పరీక్షలు ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య సుమారు 500 వరకు ఉంటోంది. వారిలో అర్హులకు ఈ పథకం వర్తిస్తుంది.